గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డిపై శాంతి మహిళ ద్వారా వచ్చినటువంటి ఆరోపణలు, విజయసాయిరెడ్డిపై వచ్చినటువంటి ఆరోపణలు, శాంతి భర్త మదన్మోహన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో విజయసాయిరెడ్డి కౌంటర్ ఇవ్వటం, విజయసాయిరెడ్డి మీడియా సాక్షిగా మీడియా వేదికగా ఆయన వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నంలో కొన్ని హాట్ కామెంట్స్, కొన్ని ఛానళ్ళపై కొన్ని వర్డ్స్ అయితే ఉపయోగించడం జరిగింది. అది చాలా మీడియా ఛానల్లో దాన్ని హైలైట్ చేసి విజయసాయిరెడ్డి మీద అయితే మాత్రం విమర్శలాస్త్రం సంధించి ఈ కోవలోనే టీడీపీ నేత మంత్రి నారా లోకేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసి ఒక ట్వీట్ అయితే చేశారు. మంచి మర్యాద గురించి తెలియకపోతే నేను నేర్పిస్తానని విజయసాయిరెడ్డి లోకేష్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత 20 నెలల మీ వీడియోలు చూసుకోండి ఎంత ఏ విధంగా మాట్లాడారు అని చెప్పేసి. మరోపక్క రాష్ట్రంలో ప్రజాపాలన గాడిలో పడే పరిస్థితి లేదు. మరోపక్క వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా స్పందించట్లేదు. మరోపక్క గ్రామాలను వదిలిపెట్టిపోతున్నారు, మీరు దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి విజయసాయిరెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు. మరోపక్క అంటే ఒక పక్క దాడులు చేస్తున్నారు, మరోపక్క విద్యా వ్యవస్థ అయితే మాత్రం గాడిలో పడేటటువంటి పరిస్థితి లేదు. మేము వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తామన్నారు. ఇంతవరకు కూడా చాలామంది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి దాడుల గురించి అయితే మాత్రం విజయసాయిరెడ్డి తమ ట్వీట్లో అయితే మాత్రం పేర్కొన్నారు. ఏదేమైనా సరే అంటే ఒక మంచి మర్యాద గురించి నేర్పిస్తాను, ఒక పెద్దల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాతో మాట్లాడే విధానం ఇదేనా అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరోపక్క గత 20 నెలల మీ యొక్క వీడియోలో ఒకసారి చూసుకోండి అని చెప్పేసి చెప్పారు. ఇంకా అంతగా అవసరమైతే నేను ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి వీడియో కూడా ఒకసారి చూడండి అనే విధంగా విజయసాయిరెడ్డి ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా సరే అంటే ఒక పక్క టీడీపీ నాయకులు అవ్వచ్చు, లేకపోతే మీడియా ఛానల్ అవ్వచ్చు, వైసీపీ నాయకుల్ని ఏకరువు పెడుతున్నటువంటి ప్రస్తుతంలో విజయసాయిరెడ్డి అయితే మాత్రం మళ్ళీ వాటికి బదులిస్తూ ఏదో ఒక రూపేణ ట్వీట్ చేస్తూ ఈ విధంగా మా ప్రసార మాధ్యమాల్లో అయితే మాత్రం తమ ట్వీట్ల పర్వం అయితే కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క ట్వీట్ల పర్వం అవ్వచ్చు, లేకపోతే మీడియా సాక్షిగా వస్తున్నటువంటి కథనాలు అవ్వచ్చు, వీటన్నిటి కూడా ఎప్పుడు పులి స్టాప్ పడుతుందో వేచి చూద్దాం.